సహోదరులారా, ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడు. చాలా మంచి బ్రిలియంట్. 10th క్లాస్ వరకు స్కూల్ ఫస్ట్ అట్లా వచ్చే వ్యక్తి. ఇంటర్మీడియట్ కూడా అట్లనే మంచి ర్యాంక్‌తో పాస్ అవుతాడు. ఇంజినీరింగ్ కోసం ప్రయత్నించి మంచి ర్యాంక్‌తో చక్కని కాలేజీలో ఇంజినీరింగ్ జాయిన్ అవుతాడు. అక్కడ ఆ కాలేజీ వాళ్ళ ఊరికి చాలా దూరం. ఒక నైట్ పైనే ప్రయాణం. ఓ 10 గంటల ప్రయాణం. అయితే ఆ వ్యక్తి అక్కడ చేరిన తర్వాత మెల్లమెల్లగా ఇక స్నేహితులకి వాళ్ళతో పాటు తిరుగుతూ అట్లా చేస్తూ తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. మెల్లగా అనేకమైనటువంటి వ్యసనాలకు, దురలవాట్లకు బానిస అయిపోతాడు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చూస్తే చదువు ఉంటుంది, కానీ చాలా దారుణంగా అయిపోతాడు ఆ పిల్లోడు. రాను రాను ఫైనల్ ఇయర్‌కి వచ్చేటప్పుడు కొన్ని బ్యాక్‌లాగ్స్ అయిపోయి తప్పుతాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లాగోట్లా కొంచెం జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని అతనికి చెప్పి, డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళ మీద అరిచేయటం అట్లా చేయటం, డబ్బులు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ వ్యసనాలకు లోనైపోవటం ఇట్లా చేస్తుండేవాడు. వాళ్ళ అమ్మగారు, నాన్నగారంటే భయము, ప్రేమ ఉంది కానీ అంతగా లేదు. ఇవి డామినేట్ చేస్తున్నాయి. మెల్లమెల్లగా వాళ్ళు ఎట్లాగోట్లా ఇతనితో చదివించి ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగానికి దేనికైనా రాయమంటూ ఉంటారు. ఏం రాస్తాడు? ఎంతసేపు మత్తే. తర్వాత ఆ పిల్లోడిలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అన్ని అలవాట్లు మానేస్తాడు. మానేసి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూర్చుంటాడు. చాలా రాస్తాడు. దగ్గర దగ్గర మార్కులు వస్తుంటే పోతూ ఉంటుంది. సరే, ఇక అలాగే కూర్చొని రాద్దాం అనుకుంటుంటాడు. కానీ తనకు అలవాటు ఉంటుంది ఏంటంటే మార్నింగ్ కొంచెం టైం, సాయంత్రం కొంచెం టైం వాళ్ళ ఊళ్ళో ఉన్న పెద్ద పార్కులోకి వెళ్ళి కూర్చొని వస్తుంటాడు 2-3 గంటలు. ఈవినింగ్ ఎక్కువసేపు ఉంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు, రెడీ అవుతుంటాడు. ఇక పాత అలవాట్లన్నీ మారిపోతాయి. తర్వాత వాళ్ళ అమ్మగారు ఎందుకో అతన్ని పిలిచి అంటారు, అయ్యా, మార్నింగ్ ఈవినింగ్ పార్క్కి వెళ్ళొద్దని నేను అనట్లేదు, కానీ కొన్ని రోజులు అది ఆపి దేనికన్నా ప్రిపేర్ అవ్వు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్క్కి వెళ్దు కానీ అని చెప్తారు. అతను ఎందుకైనా మంచిగా అనిపించి మార్నింగ్ ఈవినింగ్ పార్క్ కూడా వెళ్ళటం ఆపేసి ప్రిపేర్ అవుతాడు. అద్భుతంగా ఉద్యోగం వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మగారు ఎగ్జామ్ అయిన తర్వాత పార్క్కి వెళ్ళి అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇతను పార్క్కి వెళ్ళటం మానేస్తాడు. సహోదరులారా, మనం సమయం సద్వినియోగం చేసుకోవాలి. అట్లా సద్వినియోగం చేసుకున్న వాడే జ్ఞాని అని చెప్పి మనల్ని జ్ఞానుల జాబితాలో చేర్చడానికి ఇష్టపడిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నన్ను ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను సువార్త 15వ అధ్యాయము ద్రాక్షవల్లి, తీగలు, వ్యవసాయకుడు మధ్యలో ఇది నడుస్తూ ఉంటుంది. ఈ అధ్యాయం అంతా సుమారుగా చాలా వరకు వ్యవసాయకుడికి ఉన్న అధికారాన్ని బట్టి, తన తోటలో చెట్ల మీద ఉన్న అధికారాన్ని బట్టి తీగల్ని ఉంచుతూ ఉంటాడట. అట్ ద సేమ్ టైం తీగల్ని తీసేస్తూ ఉంటాడట. మేము అద్దీంట్లో ఉన్న రోజుల్లో మా ఇంట్లో చాలా పెద్ద ద్రాక్ష ఇది ఉండేది, తీగలు, ద్రాక్షవల్లి చాలా పెద్దది. సుమారుగా పందిరికన్నా ఎక్కువగా పాకింది. చాలా పెద్ద కవరింగ్ చేసేస్తాం. దానికి ఇవి వచ్చేవి గెలలు. అవి ఫ్రూట్స్ ఇట్లా దగ్గరగా అయిపోయి చిన్న 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 ఫ్రూట్స్ లాగా వచ్చే, మధ్యలో బూజు పట్టేసేది. పెద్ద ఫ్రూట్స్ వచ్చేవి కాదు. అయినా సరే మేము వాటిని చూసి చాలా సంతోషపడి చక్కగా కడుక్కొచ్చుకొని
తింటుండేవాళ్ళం. అంత రుచి ఉండేది కాదు కానీ తినేవాళ్ళం. ఓ రోజు మా బ్రదర్ మా ఇంటికి వచ్చి చెప్పాడు, మా అన్నయ్య, అది కొంచెం పిందెలుగా ఉన్నప్పుడు, కొంచెం పెద్ద అయినప్పుడు స్పెషల్ సిజర్స్ లాంటిది ఒకటి తీసుకొని దానిలో ఒక 100 కాయలు వస్తాయి, సుమారు 100 కాయలు వస్తాయి, ఒక 50-60 కాయలు తీసేసేయమని చెప్పాడు, కట్ చేసేయమన్నాడు అక్కడక్కడ. అలా చేసి చూస్తే కాయలు చాలా పెద్దగా వచ్చినాయి. అన్నీ పండేటప్పటికి ప్లేస్ చాలా ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. అలా చేసిన తర్వాత చాలా బాగా ఆటంకంగా ఉన్న తొలగిస్తే అభివృద్ధి చెందాల్సింది చెందుతుంది అనేది నాకు అర్థమైంది. ఇక అంతే. కొన్ని చిన్న చిన్న నష్టాలని మనం వదిలేసుకుంటే గొప్ప లాభాలను మనం చూడొచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. గ్రంథం కూడా అదే చెప్తుంది. సహోదరులారా, మనం బహుగా ఫలించాలి అనేది తండ్రి ఆశ. ఇది ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. ఫలము అంటే ఏదో ఉత్తుత్తినే అట్లాగా అలా అంటే మనకు అర్థం కావాలంటే 35 మార్క్స్ పాస్ అవటమే, 60%తో పాస్ అవటం, 50% పాస్ అవటం. మా రోజుల్లో 35%తో పాస్ అయితే వాడు 3rd క్లాస్, 50% ప్లస్ వస్తే 2nd క్లాస్, 60 అబవ్ వస్తే 1st క్లాస్. మేము 10th క్లాస్ అట్లా చదువుకున్న రోజు. అట్లాగే మీరు గమనించినట్లయితే పాస్ అవ్వాలనేది అందరికీ ఉంటుంది. పాస్ అవటం పెద్ద గొప్ప కాదు. ఎవడైతే టౌన్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ వస్తుంటాడో వాడిని అందరూ చూస్తున్నట్లుగా వాడిని పైకి లేపుతారు. కనుక సహోదరులారా, ఫలించటం అనేది కాదు మ్యాటర్ ఇక్కడ. బహుగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, అంతే. ఫలించు ప్రతి తీగే, వాట్ ఎవర్ ద బ్రాంచ్ బేర్స్ ఫ్రూట్, దట్ ఇట్ షుడ్ బేర్ మోర్ ఫ్రూట్ అంటాడు. మిగిలిన వాటిని కట్ చేసి అవతల పడేస్తున్నాడు అంటాడు. వ్యవసాయకుడు కదా, కట్ చేసేస్తాడు. కానీ దేవుడు ఆశిస్తుంది ఏంటో 8వ వాక్యంలో చెప్తూ అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతాడు అంటాడు. సింపుల్ కనెక్టివిటీ ఉంటుంది చూడండి. ఇక్కడ మీతో చెప్తాను. బహుగా ఫలిస్తే తండ్రి మహింపరచబడతాడు. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 17th చాప్టర్ మీరు గమనించినట్లయితే 4th వెర్స్లో అంటాడు, 4వ వాక్యంలో అంటాడు కదా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహింపరిచి ఉన్నాను అంట. ఆయనకు ఇవ్వబడిన అసైన్మెంట్స్ కంప్లీట్గా చేశాడట. నేను ఎక్కువగా ఈ విషయాలు మీతో మాట్లాడతాక ఇష్టపడతాను. కాబట్టి మనం బహుగా ఫలిస్తే తండ్రి మహింపరచబడతాడు. బహుగా ఫలించడం అంటే బహుగా ఆయన ఆజ్ఞలను పాటించడం, అంతే. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉండగా ఆత్మఫలం అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సహనము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, అంటే బేరు చేయాల్సినవి, ఇవన్నీ బేరు చేయాల్సినవి. ప్రేమ, సంతోషం, సమాధానం అవి వేరే, అవి మనకే. సహనము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయాళత్వం, ఇవన్నీ కూడా ఇతరులతో రిలేటెడ్గా ఉంటాయి. కనుక సహోదరులారా, మనం ఎప్పుడైతే బహుగా అభివృద్ధి చెందాలో చిన్న చిన్న వాటిని కోల్పోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన అభివృద్ధి చెందుతుంది. మీరు గమనించుకోండి, భక్తుల జీవితాల్లో, ఎవరి జీవితాల్లో అయినా సరే మీరు గమనించండి. అంతే. దేవుని యొక్క మాట విని ఆయన చొప్పున వెళ్ళాలి అంటే, లేదు ఒక రికార్డెడ్గా ఒక హిస్టరీ క్రియేట్ చేయాలంటే, సింపుల్ మీకు చెప్పేది నేను. సమూయేలు గారు ఆయన ఇశ్రాయేల్ చరిత్రనే మార్చేశాడు. నాకు బాగా నచ్చే గ్రంథాలు సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయాలు అంటే ఫస్ట్ 1, 2, 3, 4లో ఉంటాయి. ఇట్లా అంటే వాటి పరంపర. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది, దేవుడి పిల్లోడిని ఇస్తాడు. పావులు విడిచిన వెంటనే వచ్చి దేవునికి మొక్కేస్తుంది, అక్కడే ఉంటుంది, ఇక అక్కడ ఉండిపోతాడు. ఆ సమయాల్లో దేవుని మాట ప్రత్యక్షం అగుట అరుదు, అంటే చాలా రేరుగా దేవుడు మాట్లాడేవాడంట. సమూయేలు స్థిరపడిన తర్వాత, లేదా సమూయేలు దేవుని దగ్గర పనిచేయటం మొదలెట్టిన తర్వాత తరచుగా దేవుని వాక్య ప్రత్యక్షం అవుతుంది అంటాడు. ఎంత నచ్చిందంటే నాకు ఆ మాటలు. అరుదు అనే దగ్గర నుంచి తరచు అనే దాన్ని దేవుడి దగ్గర తీసుకురావటానికి. మరి ఇప్పుడు ఇతను ఏం చేశాడు పాస్టర్ గారు? ఇతనేం కష్టపడ్డాడు అంటే, వాళ్ళ అమ్మని, నాన్నని అందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాడు చిన్న వయసులో. సుమారు
ఎల్కేజీ యూకేజీ వయసుకి వచ్చేసాడు. ఇక్కడ వచ్చేసి ఆయన ఇంకంతే, వాటన్నీ నాకు వద్దనుకున్నాడు. అయిపోయింది. కాబట్టి ఏదైతే నువ్వు ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో, వద్దు అనుకుంటుంటావో, అప్పుడు ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని నువ్వు చూస్తుంటావు. దురదృష్టం ఏంటంటే మనం వాటిని వదిలిపెట్టడం, అభివృద్ధి చెందాలనుకుంటాం. అది చాలా తప్పు కదా, చాలా పొరపాటు. దైవ చిత్తానుసారంగా మనం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా దేవుని యొక్క వాగ్దానాలను నమ్మాలి, దేవుని ఆజ్ఞల్ని విధేయులు అవ్వాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయం అందు ఆయన మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల చాటున అట్లాగే ఉండిపోతాం మేలు. కనుక సహోదరులారా, చాలాసార్లు మనం కొన్నిటిని విడిచిపెట్టుకోకుండా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని ఆశిస్తాం. అది కష్టం. నేను కూడా మారు మనసు పొందిన తర్వాత కొన్ని విడిచిపెట్టుకోకుండానే దేవునితో నడుస్తాకి ఇష్టపడి కాలక్రమేణా చాలా విషయాలు వదులుకుంటూ వచ్చా. ఇంకా వదలాల్సినవి ఉంటుంది, వాటిని వదలాలి ఇక. కనుక ఈ విషయాల్లో మనం బేరీ చేసుకోవాలి. నేను మీతో చెప్పినటువంటి ఆ కుర్రోడు ఎవరైతే అట్లాగా తన యొక్క జీవితాన్ని బీటెక్ అట్లా చదువుతాకి వెళ్ళినప్పుడు పాడు చేసుకున్నాడు, ఆ కుర్రోడు మెల్లమెల్లగా మళ్ళీ రికవర్ అయ్యి ఇదివరకు అంత షార్ప్ అవలేకపోయాడు. అప్పటి వరకు జరిగిన కార్యాలను బట్టి కానీ వాటిని బట్టి కానీ కొంత మెల్లగా అతను మళ్ళీ పికప్ చేయటం మొదలుపెట్టాడు. మార్కులు దగ్గరికి వస్తున్నాయి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కొట్టలేకపోతున్నాడు. ఇంకొక 4 మార్కుల్లో పోవటం, 5 మార్కుల్లో పోవటం, 2 మార్కుల్లో పోవటం, కట్ ఆఫ్ ఇవన్నీ చూసుకొని చాలా బాధపడతా ఉండేవాడు. ఇతనికి ఉన్న అన్నీ మానేసి రాత్రింబాగాళ్ళు బయట కూర్చొని పబ్బుల్లో బారుల్లో తాగే వ్యక్తి అన్నీ మానేసిన రోజు కొంచెంసేపు పార్క్కి వెళ్ళి కూర్చుంటున్నాడు. పార్క్కి వెళ్ళి కూర్చుంటం వల్ల నష్టమే లేదు, ఆహ్లాదమే. మళ్ళీ వ్యసనాలు వాటికి జోలికి ఏం పోవాలా, పాత స్నేహితులు కానీ స్నేహాలు కానీ అసలు అవేమి లేవు, వ్యర్థమైనవి ఏమి లేవు. వాళ్ళ అమ్మగారు ఒక చిన్న మాట అడిగారు, దీన్ని కూడా వదులు, లేదా దీన్ని కూడా కట్ చేయి, దీన్ని కూడా కొంత దూరం పెట్టు, ఎగ్జామ్ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు మళ్ళీ పార్క్కి అన్నారట. సహోదరులారా, అతను దాన్ని కూడా విడిచిపెట్టాడు. అంటే అతను బయటికి వెళ్ళటం అనేది మానేసి ఇంట్లోనే కూర్చొని కష్టపడి చదివి తన అచీవ్మెంట్ని తను రీచ్ అయిపోతాడు. అప్పటి నుంచి పార్క్ కూడా వెళ్ళటం మానేస్తాడు. అంటే రియలైజ్ అయ్యాడు, ఎస్ పార్క్కి వెళ్ళటం బట్టి ఈ 2-3 మార్కులు నాకు తగ్గినాయి, పార్క్కి వెళ్ళటం మానేశాను, కట్ ఆఫ్ కంటే కూడా దగ్గర 18-20 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి. ఏమైంది అంటే సమయం అనవసరంగా గడుపుతున్నావు, అట్లా కాకుండా అవసరం నిమిత్తం సమయం గడపాలి అనే విషయాన్ని స్పష్టంగా అవగాహన తెచ్చుకున్నాడు. బహుశా దేవుడే అవగాహన ఇచ్చి ఉంటాడు. కనుక సహోదరులారా, మనం కూడాను ఎప్పుడు ఫలించాలి అంటే వ్యర్థమైన వాటిని, అనవసరమైన వాటిని మన జీవితాలను తొలగించుకోవాలి. నేను చాలామందికి ఈ మాటలు చెప్తుంటాను, ఇట్లా ఫలించాలంటే ఇలా చేయాలని. చాలామంది విని వదిలేస్తారు, చేయరు, ఇంటికి వెళ్ళాక అసలు వాటిని చేయరు. అటు దుస్థితి, ఆ స్థితి మనకు దూరం అగును గాక. దేవుని యందు నిలిచిండి ఫలించుటకు దేవుడు తన హస్తాన్ని చాపి మన సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి, మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికిరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలపరిచి నెమ్మదినిచ్చి నడిపించిన దైవమా, నీకేం చెల్లిస్తాను? మేమేం చెల్లించినా రుణస్థులమే. నాయన, ఫలింపే లేని మా జీవితాలకు ఫలింపునిచ్చావు, జీవం లేని మా జీవితాలకు జీవజలాలను గ్రహించావు, జీవాహారాన్ని ఇచ్చావు. నిన్ను వెంబడించడం నేర్పించు. మా బండ, మా కొండ, మా కోట మిమ్మల్నే వెంబడించడం మాకు నేర్పించండి. మా ప్రతి అవసరం నిమిత్తం నీ వైపు చూడటం మాకు నేర్పించు. ఫలింపు దిశగా మమ్మల్ని, మా సంఘాన్ని, మా కుటుంబాన్ని నడిపించమని అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థనా మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పూర్తి చేయాలా? వీడియో అయిపోతే మళ్ళీ క్వశ్చన్స్ రాయాలిగా. సరే, రాసుకో.